ఇప్పుడు జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. పాండురంగపురం నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెంకు 220 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో లారీని సీజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గూరుకొండ ఎంపీటీసీ అరుణాచలం రాజును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాజు మార్నింగ్ వాక్ వెళ్తుండగా ఈ హత్య జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆయన్ను వెంబడించిన 2 వ్యక్తులు కత్తులతో పొడిచి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. వారంలోనే మండలానికి చెందిన 2 చనిపోయారు. 4 రోజుల క్రితం అనిల్ అనే స్టూడెంట్ చనిపోగా ఇవాళ కాళేశ్వరం గ్రామానికి చెందిన సిద్ధార్థ శర్మ అనే ఇంటర్ విద్యార్థి విష జ్వరంతో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందన్నారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ లోని రామ్నగర్ మెయిన్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. అలాగే మరో కార్యక్రమంలో జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న 104 మంది యాత్రికులను మంత్రి సన్మానించారు. ఉద్యోగ భద్రత కోసం ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్న దీక్ష ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ట్రస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు నెలల తరబడి విధులు నిర్వహిస్తున్నా కనీసం ప్రసూతి సమయంలో సెలవులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు ఎంఆర్పీఎస్ నేతలు. మాదిగలకు రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని అన్నారు. గతంలో మాదిగల రిజర్వేషన్ బిల్లుకు సపోర్ట్ చేసిన బీజేపీ ఇప్పుడెందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు నేతలు.